వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన మాతృభూమి కోసం అసువులు బాపిన అమరవీరుడు టిప్పు సుల్తాన్ షాహీద్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అఖిల భారత షాహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మరియు భారతీయ తెలుగు సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు మొహమ్మద్ ఉమర్ ఫారూక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్, విశిష్ట అతిథులుగా మండల ఎడ్యుకేషన్ అధికారి గంగప్ప, ఎస్టీజీఎస్ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర కుమార్, మాజీ శాసనసభ్యులు అబ్దుల్ ఘనీ ఖాన్, న్యాయవాదులు ఇందాద్ శివశంకర్, సిక్కు సంఘ్ నాయకులు పల్వీందర్ సింగ్, ఎరుకల హక్కుల సంఘం శంకర్, సాధు చెట్టి సంఘం అధ్యక్షుడు బీసీ శ్రీధర్, దండోరా ఆంజనేయులు, కాజీ అబ్దుల్ మాలిక్, మౌలానా ఇస్మాయిల్, మౌలానా షాపుద్దీన్, మౌలానా ఉస్మాన్, డాక్టర్ బాలాజీ తదితరులు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి టిప్పు సుల్తాన్ నిర్మాణం చేశారని, సలాం మంగళహారతి అని ఇప్పటికీ ఒక దేవాలయంలో మొదటి అర్చన టిప్పు సుల్తాన్ పేరిట జరుగుతోందని, అత్యంత హేయమైన మూఢాచారాలు నిషేధించి మహిళల గౌరవాన్ని అందించిన మహనీయుడు టిప్పు సుల్తాన్ అని, 100 ఏళ్లు నక్క బ్రతుకునున్న ఒక్కరోజు సింహం బ్రతుకు మేలని టిప్పు సుల్తాన్ అనేవారని, ఓ చెవిలో రంగనాథుని గుడి గంటలు, ఓ చెవిలో అజాద్ శబ్దం వినే పరమత సహనానికి ప్రతీకగా టిప్పు సుల్తాన్ అని ప్రసంగించారు. పురా ప్రముఖులు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి బాయి మత సామరస్యం, పరమత సహనం, సోదరభావం, వసుదైక కుటుంబం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం టిప్పు సుల్తాన్ వేషధారణతో విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. అహ్మద్ వారు రాసిన పుస్తకాలను విద్యార్థులకు పురా ప్రముఖులు చేతుల మీదుగా బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ షబీర్, అజమత్ ఉల్లా ఖాన్, ఉబైదుల్లా హుసేన్, విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ ఇక్బాల్, ఆల్ అమీన్ ఇదారీస్, రియాజ్, ఆల్ హీరా రియాజ్, ఇక్రా, హందర్డ్, బ్రేట్, రినౌడ్, స్పెంగ్డెల్ తదితర పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తుంది. 25 సంవత్సరాలుగా దాదాపు 20,000 మందికి ఇప్పటి వరకు తలసీమియా బాధితులకు శస్త్రచికిత్సలకు, ప్రసవాలకు రక్తదానం చేయించాం. మా మిత్ర బృందం అందరి సహాయ సహకారాల వల్ల 1000కి పైగా అనాథ శవాల్ని అంత్యక్రియలు చేశాం. 400 కోవిడ్ శవాల్ని అంత్యక్రియలు చేశాం. మరి దేశంలో శాంతి సుస్థిర